ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. ఇప్పుడే సాయి బంధువు ఒక లింక్ పంపించింది. ఆ లింక్ ఓపెన్ చేసి చూస్తే అందులో చిరంజీవి మాధవి లత గారి వీడియో ఒకటి కనిపించింది. ఆమెకి ఆరోగ్యం బాగోలేదని, హాస్పిటల్లో జాయిన్ అయ్యానని, అనారోగ్యంతో చాలా ఇబ్బంది పడుతున్నానని. అయితే ఈ సందర్భంలో నా అనారోగ్యం విషయం తెలిసినటువంటి సాయి భక్తులు కొందరు, బాబాగారు నీకు తగిన శిక్ష విధించాడు అని అంటూ ఉన్నారు. మీ బాబాగారు ఏమన్నా సాడిస్టా అని ఒక వీడియో పోస్ట్ చేశారు ఆవిడ. ఒకటి, ఫస్ట్ ఎవరైనా సరే అందరూ బాగుండాలి, ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి. మిగతా ఎన్ని సమస్యలు ఉన్నా పర్వాలేదు జీవుడికి, కానీ అనారోగ్యం వస్తే మాత్రం భరించలేడు. కానీ భగవంతుడు ఈ సృష్టిలో అనారోగ్యాన్ని ఎందుకు పెట్టాడంటే, మానవుడి యొక్క అహంకారం తెలియదు కేవలం అనారోగ్యం సమయంలోనే. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, అవమానాలు వచ్చినా అహంకారం పూర్తిగా తొలగే అవకాశం ఉండదు. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మానవుడు నిజంగానే కొంత అహంకారం తగ్గి ప్రవర్తిస్తాడు. అంటే ఉన్న ఆస్తి అంతా వెళ్ళిపోయింది అనుకోండి, పేదవాడు అయిపోయాడు అనుకోండి, డబ్బు ఉన్నప్పుడు ఉండే ఆ అహంకారం ఉండదు. ఒంట్లో బాగా బలం ఉందనుకోండి, బాగా బలం ఉన్నప్పుడు ఉండే అహంకారం శరీరం బలహీనం అయిపోయినప్పుడు ఉండదు. ఓ మంచి అధికారంలో ఉన్నామనుకోండి, పవర్లో, అప్పుడు ఉండే బలం ఆ అధికారం పోయినప్పుడు ఉండదు. అందంగా ఉన్నామనుకోండి, అప్పుడుండే ఆ బలం, ఆ మనోధైర్యం, ఆ అహంకారం, ఆ అందం కాస్త వికారంగా మారిపోయిందనుకోండి, ఉండదు. మానవుడికి భగవంతుడు తనతో సమానమైన తెలివితేటలు ఇచ్చాడు, కానీ వాడు మానవుడు. కామక్రోధ లోభమోహ మదమత్సరములని 6 గుణముల చేత వాడు జీవిస్తూ ఉంటాడు. కనుక భగవంతుడితో సమానమైన తెలివితేటలు ఉన్నప్పుడు ఈ గుణాలు తోడైతే వాడు రాక్షసుడిగా మారే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే మానవుడికి కష్టాలు, నష్టాలు, అవమానాలు, బాధలు, అనారోగ్యాలు, చివరికి మరణం కూడా పెట్టాడు. వీటి ద్వారా వాడి అహంకారాన్ని తగ్గించుకొని అప్పటికైనా వాడు నా యొక్క గొప్పతనాన్ని గుర్తించి, అంటే సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని గుర్తించి అతనికి దాసుడై, భక్తుడై, శరణాగతుడై సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి, అన్నీ ఉన్న అహంకారం లేని తత్వం పరమాత్మ తత్వం. అన్నీ ఉంటాయి ఆయనకి, సర్వశక్తిమంతుడు, కానీ అహంకారం ఉండదు ఆయనకి. కానీ ఎవరికైతే అహంకారం ఉంటుందో వాడి అహంకారాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాడు. మనం ఆ పురాణాలు చూస్తే రాక్షసులు, మానవులు, వీళ్ళల్లో అహంకారం పెరిగినప్పుడల్లా ఏ విధంగా వారి అహంకారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాడో మనం కనిపిస్తుంది. ఆ విధంగా ఇవన్నీ మనని ఒకసారి ఆలోచింప చేసుకొని, మనం ఏమన్నా తప్పు చేస్తున్నామా అని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని మారడానికి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాలు. సరే, ఇప్పుడు మాధవీలత గారు అనారోగ్యంతో ఉన్నారు, బాధపడుతున్నారు. అమ్మా, నీ అనారోగ్యానికి బాబా కారణం కాదు. బాబా సత్పురుషుడు. ఆయన భగవంతుడు అయినా కానీ సత్పురుషుడిగానే వారు ఈ లోకంలో సంచరించారు. సత్పురుష తత్వాన్నే వారు ప్రదర్శిస్తారు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు,
మీ బాబా శాడిస్ట్ ఏమో కానీ నా కృష్ణుడు శాడిస్ట్ కాదు, మీ బాబా నన్ను శిక్షించాలని చూసినా నా కృష్ణుడు నన్ను కాపాడుతాడు అని. బాబా శిక్షించినట్టుగా ఆయన శరీరంతో ఉన్నప్పుడు కానీ, శరీరం వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు కానీ ఆయన చేత శిక్షించబడ్డ వాళ్ళు ఒక్కరు కూడా లేరు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ చేత శిక్షించబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు తల్లి. కాళీయమర్ధనం చేసి దాని గర్వాన్ని అణచాడు. పసిపిల్లవాడిగా ఉండగానే పూతన అనే రాక్షసిని సంహరించాడు. స్వయంగా అహంకారి అయినటువంటి దుర్మార్గుడైనటువంటి కంసమామని సంహరించాడు. శిశుపాల దంతభక్తులను సంహరించాడు. ఎంతమందిని ఆయన చేసిందే దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ. భగవంతుడు అయినటువంటి కృష్ణుడు దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ చేస్తాడు. దుష్టును శిక్షిస్తాడు, ఆయన అహంకారాన్ని శిక్షిస్తాడు. అది ఆయన తత్వం. నువ్వు కనీసం కృష్ణతత్వం కూడా సరిగ్గా సరే బాబా తత్వం అంటే అలాగూ నీకు సరిగ్గా తెలియదు. ఎందుకంటే ద్వేషం అనే పొరలు కమ్ముకొని ఉన్నప్పుడు అందులో ఉన్న గొప్పతనం మనకు అర్థం కాదు. కనీసం కృష్ణతత్వం అన్న తెలుసుకోవాలి కదా బంగారు. కృష్ణుడు శిక్షిస్తాడమ్మా, బాబా శిక్షించడు. బాబా తత్వం ప్రేమతత్వం అంతే. ఆయన్ని ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమిస్తూ వారిని ఉద్ధరించడానికి, మార్చడానికి, సన్మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అయితే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న వారిని సన్మార్గంలోకి వచ్చే ప్రయత్నంలో ఒక్కొక్కసారి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సృష్టిస్తాడు. అయితే ఆ ఇబ్బందుల లక్ష్యం ఏమిటంటే వారు సరైన మార్గంలోకి రావడానికి వారికి కొన్ని అవకాశాలు ఇస్తాడు. వస్తే సంతోషం. మొన్న లలిత కుమార్ గారికి కూడా ఇచ్చాడు. ఏమని, మోహన్ భగవద్ గారి చేత చెప్పించండి అంటే పాపం అంత పెద్ద ఆయన పిలిపించి చెప్పించాడు. కానీ అయినా వారు అబ్బెబ్బెబ్బే నేను విననని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టారు. సరే, వారి ఇష్టం. మీకు కూడా ఇప్పుడు ఏమన్నా ఒక అవకాశం ఇస్తున్నాడో నాకు తెలియదు. కానీ బాబా గారు శిక్షణ ఇస్తాడమ్మా, శిక్షించడం. ఆ శిక్షణ ఉద్దేశం ఏంటంటే మనని, మన దుర్మార్గ ప్రవర్తనని మార్చుకొని సన్మార్గంలోకి రమ్మని. బాబాగారి భక్తులు ఎప్పుడూ ఎవరిని విమర్శించలేదమ్మా, ఎవరిని బాధ పెట్టలేదమ్మా, ఏ హిందూ దేవతల్ని విమర్శించలేదమ్మా. హిందూ దేవతలను కూడా బాబాగారితో పాటుగా పూజించుకోవాలనుకొని, ఎందుకంటే హిందువులు కాబట్టి గురువుగారితో పాటు హిందూ దేవతలను పెట్టుకుని పూజిస్తున్నారు అంతే. మీకు బాబా అంటే నచ్చడు కాబట్టి మీ దృష్టిలోంచి ఈర్ష్య ద్వేషంలో కోణం నుంచి చూసినప్పుడు ఆయన పాదాల దగ్గర పెట్టారు, ఆయన పక్కన పెట్టారు, ఇటు పెట్టారు, అటు పెట్టారు అని చెప్పేసి మీరు దాన్ని తప్పుగా ప్రచారం చేసుకుంటున్నారు. అదే ఏదో అంటారు, అధికారికి ముందు నడిచినా కష్టమే, వెనక నడిచినా కష్టమే, పక్కన నడిచినా కష్టమే. ఎందుకంటే అధికారి అంటే అహంకారంతో ఉంటాడు కాబట్టి నా ముందు నడుస్తావా, నువ్వు నా వెనక నడుస్తావా, నాతో సమానంగా నడుస్తావా అంటాడు. అలాగా బాబాగారితో సమానంగా, బాబాగారి కంటే ముందు కూడా మన సనాతన దైవాల్ని పూజించుకోవాలి అని చెప్పి హిందువులు మందిరాలలో పెట్టుకుని పూజిస్తుంటే ఆయన పాదాల దగ్గర పెట్టారు, ఆయన పక్కన పెట్టారు, ఆయన అంత పెట్టారు, వీళ్ళు ఇంతని పెట్టారు అని చెప్పి మీరు మీ దృష్టితో దాన్ని ప్రచారం చేస్తున్నారు. కానీ అందులో ఇంకా మీరు గుర్తించాల్సింది, ఆ హిందూ దేవతల్ని పెట్టి పూజిస్తున్న వ్యక్తులు వేదం తెలిసిన వ్యక్తులు, పురాణాలు తెలిసిన వ్యక్తులు, మనం గౌరవించే సద్బ్రాహ్మణులు ఆ దేవతా విగ్రహాలని కానీ అక్కడ పెట్టుకొని పూజ చేస్తున్నారు. వారికి తెలియదా? మన సనాతన దైవాలను అవమానిస్తారా వాళ్ళు? ఆ మాత్రం కూడా వివేకం లేకుండా అభాండాలు వేసేయాలనుకోవడం తప్పు. కాబట్టి మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు తొందరగా కోరుకోవాలి, చక్కగా మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ ప్రయత్నం సన్మార్గంలో, సత్ప్రవర్తనతో, సభ్యతతో చేసుకోండి, తప్పులేదు. మేము ఎప్పుడు కూడా కాదనం. బాబాగారిని ముస్లిం అనుకునే వాళ్ళు ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు, రేపు కూడా ఉంటారు. ఎందుకంటే వారు ముస్లిం వేషంలో కూడా ఉన్నారు, ముస్లిం పద్ధతులు కొన్ని ఆచరించారు. మేము ఎప్పుడు కాదనం. కానీ ముస్లిం అయినా, హిందువైనా, క్రైస్తవుడైనా, ఎవరైనా సరే అందరూ మనుషులే. వారు ఏమైనా తప్పు చేస్తే ఆ తప్పును ఎత్తి చూపించాలి తప్ప వాళ్ళు ముస్లిం అని, క్రైస్తవుడని, హిందువు అని వాళ్ళని ద్వేషించాలి, ద్వేషిస్తాము అంటే దాన్ని మాత్రమే సాయి భక్తులు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి బాబాగారిని మీరు కేవలం ముస్లిం అని అనట్లా, ఇంకా రకరకాలుగా మీరు అభాండాలు వేసి అవమానించే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల సాయి సమాజం
మాట్లాడుతుంది తప్ప సాయి భక్తులు ఏ విషయంలో కలగ చేసుకోరు. సాయి భక్తులు భక్తి మార్గంలో వెళ్ళేవాళ్ళు కాబట్టి వారికి గురువు చూపిన మార్గం, మానవ జన్మ పరమార్థం, సనాతన ధర్మం చెప్పినటువంటి మోక్షం, ఇవే వారి లక్ష్యాలు. కాబట్టి వారు సమాజంలో సేవా కార్యక్రమాలు చేస్తారు, భక్తిని వ్యాప్తి చేస్తారు, గురు భక్తిని వ్యాప్తి చేస్తారు, సకల దేవతారాధన చేస్తారు. కాబట్టి వారు ఎప్పుడు కూడా సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా 1% కూడా ప్రవర్తించలేదు. దీన్ని మహాత్ములు, సాధు సత్పురుషులు, సన్యాసులు, మన ఆంధ్రదేశంలో ఉన్న వాళ్ళు కూడా పరిశీలించి సాయి భక్తులు, సాయి భక్తి, సాయి తత్వం అంతా సనాతన ధర్మం ప్రకారంగా ఉంది అంగీకరించి వారు కూడా బాబాను ప్రచారం చేశారు. ఇప్పుడు మీరు కావాలని దుష్టబుద్ధితో వచ్చి దుర్మార్గంగా ప్రచారం చేస్తే ఎవరేం చేస్తారమ్మా? ఎవరేం చేయలేరు. కాబట్టి బాబా గారు శిక్షణ ఇస్తాడు, శిక్షించడు. శ్రీకృష్ణ పరమాత్మ శిక్షిస్తాడు, శిక్షణ ఇవ్వడు. ఓకే, ఈ వేరియేషన్ కూడా మీరు గుర్తించాలని కోరుకుంటున్నాను. అందుకని మహాత్ముల లక్షణాలు ఎలా ఉంటాయని సాయినాథ స్థవన మంజరి అనే ఒక స్తోత్రంలో దాసగర మహారాజ్ చెప్పాడు. ఒకసారి వినండి, మళ్ళీ నేను ఏదో కల్పించి చెప్తున్నాను అనుకుంటాడు. గోపీచందు జలంధరు అనే ఒక మహాత్ముని పెంటకుప్పలో పాతిపెట్టినప్పుడు ఆ మహాత్మునికి దుఃఖం కలగలేదు సరికదా, పైపెచ్చు ఆ రాజును ఉద్ధరించి చిరంజీవిగా మార్చాడు. ఇటువంటి సత్పురుషుల మహిమలు ఎంతని వర్ణించగలను? ఒక సాధు సత్పురుషుని, మహాత్ముని ఒక రాజు అహంకారంతో పెంటకుప్పలో పాతిపెట్టాడంట. ఎంత దుర్మార్గం చూడండి. సత్పురుషులు ఎంత సాధు స్వభావంతో ఉంటారో తెలుస్తుంది. మన భార్గవరాముని తండ్రి జమదగ్ని మహర్షిని కార్తవీర్యార్జునుడు తల నరికేస్తే చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు, కానీ శపించల. సత్పురుషుల లక్షణాలు అవి. ఆ విధంగా ఈ జలంధరు అనే ఒక గొప్ప తపస్సంపన్నుని గోపీచందు అనే వ్యక్తి అహంకారంతో అతన్ని పెంటకుప్పలో పాతిపెట్టాడు. అయినా కానీ అతని కోపం రాలేదంట. కోపం రాకపోయినా పర్వాలేదు, వదిలేయచ్చు. కానీ అలా కాదంట, అతన్ని అనుగ్రహించి అతన్ని చిరంజీవిగా ఆశీర్వదించాడంట. అది సత్పురుషుల యొక్క స్థాయి, మానసిక స్థితి. కాబట్టి సత్పురుషులని ఎప్పుడు దూషించకూడదు. సరే, దూషించిన వాళ్ళు ఏం చెయ్యరు కదా, మీరే చెప్తున్నారు కదా వాళ్ళు ఏం చెయ్యరని. కాబట్టి మేము దూషిస్తాం, తప్పుడు ప్రచారాలు చేస్తామంటే చేసుకోండి, తప్పులేదు. సత్పురుషులు ఏమీ అనరు సుమా. కానీ కర్మదేవత ఒకటి ఉంటుంది కదమ్మా సనాతన ధర్మంలో, కర్మ సిద్ధాంతం. అనవసరంగా, అన్యాయంగా ఏ మహాత్ములకైనా అపకారం చేస్తే, లేదా సాధారణమైన మనిషికైనా అపకారం చేస్తే అక్కడ పాపకర్మ తయారవుతుంది. ఆ కర్మ మనని శిక్షిస్తుందమ్మా. కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేయాలి. మానవ జీవితం అంత సులభంగా ఎలా పడితే అలా జీవించేది కాదు. చాలా జాగ్రత్తగా జీవించాలి. అలా చాలా జాగ్రత్తగా జీవించేటప్పుడు ఎవరైతే ధర్మబద్ధంగా జీవిస్తారో వారి జీవితాలన్నీ కష్టాలతోటి నడుస్తాయి, సుఖాలతో నడవు. సుఖాలతో నడుస్తున్నాయంటే మన జీవితంలో అంత ఖచ్చితమైన ధర్మం లేదని అర్థం. ధర్మరాజు, సచ్చరిచంద్రుడు, శ్రీరామచంద్రుడు, సీతామహాసాధ్వి, సతీ సుమతి, సతీ అనసూయ, సతీ సావిత్రి, మహాపతివ్రతలను చూడండి. అలాగే మహాత్ములను చూడండి, తుకారాం, నామదేవ్, గోరకుమార్దాస్, మహాభక్తులు చూడండి. వాళ్ళ జీవితాలన్నీ కష్టాలే. మనమేమో బ్రహ్మాండంగా అన్ని సుఖాలు అనుభవిస్తూ మేము కూడా మహాభక్తులవే అని అనిపించుకోవాలని చూస్తుంటాం. కాదమ్మా. కాబట్టి చూడు, గోపీచంద్ జలంధర్ని పెంటకుప్పలో పాతిపెట్టినప్పుడు ఆ మహాత్మునికి దుఃఖం కలగలేదు సరికదా, పైపెచ్చు ఆ రాజును ఉద్ధరించి చిరంజీవిగా మార్చాడు. బాబాగారు కూడా అంతే. మీలాంటి వారే ఆ రోజుల్లో కూడా బాబాగారి గురించి చెడు ప్రచారం చేసేవాళ్ళు కొందరు ఉండేవాళ్ళు. ముఖ్యంగా భాటే అనే అతను ఊర్లోనే ఉంటాడు. ఇప్పుడు మేరే సాయి సీరియల్లో ఉంటాడు కులకర్ణి, అతను భాటే. చివరి వరకు బాబాని ద్వేషిస్తూనే ఉంటాడు. బాబా ఎన్ని లీలలు చూపిస్తున్నా, ఎన్ని మహిమలు చూపిస్తున్నా, భక్తులను ఎంతగా రక్షిస్తున్నా అదంతా నెగిటివ్గానే చూస్తాడు తప్ప జిమ్మిక్కులనే. మీరు ఇప్పుడు జిమ్మిక్కులు అంటారు కదా,
జిమ్మిక్కులు, మ్యాజిక్ షోలు అంటారు కదా, అలాగే అనుకుంటూ వ్యతిరేకించాడు. సరే, అతను అదృష్టం పండి చివరికి మారాడు. మీరు కూడా మారితే సంతోషం, మారతారని ఆశిస్తూ ఉన్నాను. ఆ రాజును ఉద్ధరించి చిరంజీవిగా మార్చాడు. ఇటువంటి సత్పురుషుల మహిమలను ఎంతని వర్ణించగలను. సత్పురుషులు సూర్యనారాయణుని వంటివారు. వారి కృప జ్ఞానప్రకాశం. వారు చల్లటి సుఖాన్నిచ్చే చంద్రుని వంటివారు. వారి కరుణ వెన్నెల వెలుగు. సత్పురుషులు కస్తూరి వంటివారు. వారి కృప పరిమళం వంటిది. సత్పురుషులు చెరుకు రసం వంటివారు. వారి కృప మధురం. సత్పురుషులు దుష్టుల పట్ల, శిష్టుల పట్ల సమాన దృష్టిని కలిగి ఉంటారు. అంతేకాదు, పాపుల పట్ల వారికి ప్రీతి ఎక్కువ. ఓకేనా? పాపం చేసేవారి విషయంలో వారు ఇంకా ఎక్కువ ప్రేమతో ఉంటారు సత్పురుషులు. ఇది సత్పురుషుని గొప్పతనం. అందుకనే మన సనాతన ధర్మంలో కూడా భగవంతుడి కంటే గురువే ఎక్కువ, సత్పురుషుడే ఎక్కువ. భగవంతుడు కూడా ఆయన ఏమైనా అన్నా భరిస్తాడు, కానీ సత్పురుషుల్ని, భక్తుల్ని, గురువుల్ని దూషిస్తే ఒప్పుకోడు అని కూడా మన సనాతన ధర్మం చెప్తూ ఉంటుంది. దీనికి ఉదాహరణ కూడా చెప్తున్నాడు. ఎందుకు పాపాత్ముల్ని సత్పురుషులు ఎక్కువగా ప్రేమిస్తారంటే చెప్తున్నాడు. గోదావరి జలంలో శుభ్రపరచడానికి మలిన వస్త్రాలే వస్తాయి. శుభ్రమైన బట్టలు గోదావరికి దూరంగా పెట్టెలోనే ఉంటాయి. అంటే సత్పురుషుల్ని ఎవరిని బాగు చేయాలి? వారు ఎందుకు వచ్చారు ఈ లోకంలోకి? చెడిపోయిన వాళ్ళని, పాపుల్ని, పాపాత్ముల్ని, దుర్మార్గుల్ని, సమాజంలో దుర్మార్గాన్ని వ్యాప్తి చేసేవారిని, అబద్ధాలని, అసత్యాలను వ్యాప్తి చేసేవారిని, సమాజ శాంతిని భగ్నం చేయడానికి ప్రయత్నం చేసేవారిని, పెద్ద చిన్న లేకుండా ఎలా పడితే అలా ఇష్టారాజ్యంగా మాట్లాడేవాళ్ళని, ఇలా సమాజాన్ని అస్థిరపరిచే శక్తులు ఎప్పుడైతే సమాజంలో పెచ్చురులుతాయో వాటిని సరిచేయడానికి, వారిని శిక్షించడానికి భగవంతుడు వస్తాడు, సరిచేయడానికి సత్పురుషులు వస్తారు. ఓకేమ్మా? కాబట్టి బాబాగారు సత్పురుషుడు. ఆయన ఎప్పుడు కూడా మీలాంటి ఆయన ఎక్కడమ్మా, మనం ఎక్కడమ్మా? ఆయన మన మీద శిక్షించడానికి ఆయన సంకల్పం చేయాలా? పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం అంటారే, బ్రహ్మాస్త్రం పిచ్చిక మీద వేస్తారా? ఆయన అందరికీ తండ్రి కదా. ఆయనని ద్వేషించే వారికి ఆయనే తండ్రి, ప్రేమించే వారికి ఆయనే తండ్రి. అదే కదా సత్పురుషుల లక్షణం, భగవంతుని లక్షణం. కాబట్టి బాబాగారు ఎప్పుడూ కూడా ఎవరి మీద కూడా ఆయన కోప్పడడు, శిక్షించే ప్రయత్నం అస్సలు చేయడు. ఇంతకుముందు చెప్పినట్టుగా తప్పులు చేసేవారు, పాపాలు చేసేవారిని ఆయన ఎక్కువగా ప్రేమిస్తాడు. అదే సాయితత్వం. ఈ విషయాన్ని కూడా మీరు గ్రహించాలి. మీరు సాయిబాబాను అర్థం చేసుకోండి. సాయిబాబా భక్తులు మనుషులు కదా, మనుషులు కాబట్టి వారికి మనస్సు ఉంటుంది. వారిని ఎవరైనా బాధ పెట్టినా, వారి తల్లిదండ్రులను బాధ పెట్టినా, వారి గురువును బాధ పెట్టినా వాళ్ళు బాధపడతారు. ఆ బాధలోంచి అటువంటి శాపాలు వస్తాయి. కానీ బాబా వేరు, బాబా భక్తులు వేరమ్మా. ఇద్దరిని కలపవాక. భగవంతుని భక్తుని కలిపితే ఎలాగా? కాబట్టి బాబా వేరు, భక్తులు వేరు. మీరు భక్తులకు చేసిన దానికి బాబాను శాడిస్ట్ అంటున్నారు. బాబా శాడిస్ట్ కాదు, ప్రేమస్వరూపుడు, కరుణాసముద్రుడు, దయాసాగరుడు. నా చేతులు కాలితే కాలాయి శ్యామ, ఆ పసిపాప కాపాడబడిందనేది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే కాపాడే కుమారుని ప్లేగు వ్యాధి ఆయన తీసుకొని కఫిని పైకెత్తి, ఇదిగో నీ కుమారుడి జబ్బు నేను తీసుకున్నాను, నేను నా బిడ్డల కోసం ఎలా కష్టపడతాను, ఎలా బాధలు అనుభవిస్తానో చూసారా, వారి బాధలన్నీ నావే అన్నటువంటి ప్రేమ స్వరూపుడు బాబా. చదవండి. మీరు సత్యత్రి ఏం చదవలేదు, ఒకళ్ళు చదివి కూడా కావాలని తప్పుగా చెప్తే అది మహాపాపం అవుతుంది. మీరే ఆలోచించుకోవాలి. సాయిరామ్. మీరు తొందరగా కోలుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలని బాబా గారు నేను కూడా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే బాబా తత్వమే అది కదా. మీరు కూడా నా బిడ్డ లాంటి వాళ్ళే కదా. నా బిడ్డ తప్పు చేస్తే సరిదిద్దుకోవడం నా బాధ్యత కదా. అలాగే మీకు చెప్తున్నాను. సాయిరామ్.